హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆడవారికి ఎవరికైతే పొడుగు జుట్టు ఉంటుందో అలాంటి వారికి విష్ణుమూర్తి ఇచ్చే అద్భుత వరమేంటో తెలుసా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, పూర్తి వివరణ తెలుసుకుందాం. ఒకానొక రోజు పాల సముద్రంలో శేషనాగు యొక్క పాన్పులో లక్ష్మీనారాయణులు సేద తీరుతూ ఉన్నారు. అప్పుడే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఈ విధంగా, స్వామి, స్త్రీ శరీరంలో వాళ్ళ సౌభాగ్యం కలిసి ఉండేలాగా ఏ భాగముంటుంది? అసలు స్త్రీ శరీరంలో ఉండే అవయవాలు, భాగాలు యొక్క శుభలక్షణాల గురించి నాకు వివరించండి అని అడిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, దేవి, ఇవాళ నువ్వు అతి ముఖ్యమైన ప్రశ్నను అడిగావు. ఈ జగత్తులో స్త్రీ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. అనేక రకాల రంగాలు, కార్యక్రమాలలో స్త్రీ తన కర్తవ్యం చాటుకుంటుంది. కన్య రూపంలో పుట్టింట్లో సౌభాగ్యాన్ని తీసుకొస్తుంది. ఒక ధర్మపత్నిగా అత్తారింటికి సౌభాగ్యాన్ని తీసుకువెళ్తుంది. ఇంకా ఒక తల్లి రూపంలో తన పిల్లలకి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా ఒక ధర్మపత్నిగా తన యొక్క సర్వశ్రేష్టమైన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. ఒక స్త్రీ యొక్క శరీర భాగాలని, అవయవాలని బట్టి తన యొక్క సౌభాగ్యం మరియు ఆచరణ గురించి తెలుస్తుంది. ఇలా శుభ అవయవాలతో కూడిన స్త్రీ తన యొక్క తండ్రి, భర్త మరియు కొడుకుకి అదృష్టాన్ని తెస్తుంది. దేవి, ఇవాళ నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు నేను నీకు ఒక పతివ్రత గురించి వివరిస్తాను అని చెప్తూ ఉంటారు. దామోదర్ యొక్క ధర్మపత్ని ఎవరైతే నన్ను వాళ్ళ భక్తితో ప్రసన్నం చేసుకున్నారో. దేవి, ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారి యొక్క పాపాలు, దారిద్ర్యం దూరమైపోతుంది. అందుకే నువ్వు ఈ కథను జాగ్రత్తగా విను అని అంటారు. స్వామి, ఇప్పుడే ఈ కథను నాకు చెప్పండి, నేను జాగ్రత్తగా వింటాను అని అంటుంది లక్ష్మీదేవి. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా కథను వివరించసాగారు. కాంచీనగరంలో దామోదర్ దాస్ మరియు అతని ధర్మపత్ని నివసిస్తూ ఉండేవాళ్లు. వీరిద్దరూ ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ, ఆరాధిస్తూ ఉండేవారు. ప్రతిరోజు ఉదయం దామోదర్ దాస్ భిక్షాటనకి వెళ్లి అక్కడ ఆ భిక్షాటనలో వాళ్ళకి ఏదైతే దొరుకుతుందో వాళ్ళు దాన్ని ప్రసాదంగా స్వీకరించి ప్రతిరోజు భోజనంగా తీసుకునేవాళ్లు. ప్రతిరోజు అలా భిక్షాటన చేసి వచ్చిన తరువాత వాళ్ళు భోజనం చేయబోయే ముందు ఎవరైతే ఆకలితో వారి ఇంటి వద్దకు వస్తారో వాళ్ళకి పెట్టిన తరువాతే వాళ్ళు స్వీకరించేవాళ్ళు. ప్రతిరోజు కూడా అతిథి దేవో భవ అన్నట్లు ముందు అతిథి భోజనం చేసిన తరువాతే వీరిరువురూ కూడా భోజనం స్వీకరించేవారు. ఒకవేళ అతిథి వీళ్ళ ఇంటికి రాని పక్షంలో వాళ్ళు ఏదైనా పక్షులకి గాని, జంతువులకి గాని ఆహారాన్ని ప్రసాదించి ఆ తరువాతే వీరు భోజనం చేసేవారు. ఇలా ప్రతిరోజు దామోదర్ దాస్ భిక్షాటనకు వెళ్లి ఏదైతే తీసుకొనొస్తారో అలా భోజనం చేసి రోజంతా గడుపుతూ ఉంటారు. ఎప్పుడైతే భిక్షాటనకి వెళ్లి వచ్చిన తరువాత అక్కడ ఏమీ దొరకకపోయినా కూడా వాళ్ళు కేవలం మంచినీళ్లు తాగి అలాగ విష్ణుమూర్తిని పూజించుకొని ప్రశాంతంగా ఉండేవారు. అందుకే వాళ్ళకి ఎటువంటి చింత, దిగులు ఇలాంటివేవీ ఉండేది కాదు. చాలా ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఇరువురు సంతోషంగా ఉండేవారు. అలాగా ఒకరోజు దామోదర్ దాస్ భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆ రోజు భిక్షాటనలో ఏమీ దొరకలేదు. తిరిగి ఇంటికి వచ్చేసిన తరువాత వారి ఇంటి వద్దకు ఒక పెద్ద వయసు కలిగిన ఒక ముసలతను రావడం జరిగింది. వచ్చి, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఎన్ని రోజులయ్యిందో భోజనం చేసి, దయచేసి నాకు ఏదైనా ఉంటే ప్రసాదించండి. నేను విన్నాను మీరు ప్రతిరోజు ఎవరో ఒకరికి ఇలా భోజనం పెడతారు అని. ఎవరైతే ఆకలి అంటూ మీ ఇంటి వద్దకు వస్తారో వారికి భోజనం పెట్టకుండా పంపించరు అని విన్నాను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకొని నాకు భోజనం పెట్టండి అని ఆ ముసలతను దామోదర్ దాస్ని అడగడం జరుగుతుంది. అప్పుడు దామోదర్ దాస్ చూసి చాలా బాధపడి, అయ్యో, దయచేసి మా ఇంటి లోపలికి రండి అని పిలుస్తారు. అలా ఇంటిలోకి పిలిచిన తరువాత వాళ్ళ ధర్మపత్ని దగ్గరికి వెళ్ళి, ఇవాళ మన ఇంటికి భోజనానికి అతిథిగా ఒక ముసలతను రావడం జరిగింది. పాపం ఆయన భోజనం చేసి ఎన్నో రోజులయ్యిందంట. దయచేసి ఆయన కోసం ఏదన్నా తయారు చేయి అని చెప్తారు. అప్పుడు వాళ్ళ ధర్మపత్ని,
ఇవాళ మీరు భిక్షాటనకి వెళ్ళొచ్చిన తర్వాత ఏమీ తీసుకొని రాలేదు. మనమే 2 రోజుల నుంచి కేవలం నీళ్లు తాగి ఉంటున్నాము. ఇప్పుడు చెయ్యడానికి కూడా ఏం లేదు. నన్ను ఏం చేయమంటారు అని అంటుంది. అప్పుడు ఇద్దరూ ఆలోచనలో ఉంటారు, ఇప్పుడు ఏం చెయ్యాలా అని. అప్పుడే దామోదర్ దాస్ యొక్క ధర్మపత్ని చేతులు 2 నమస్కరించి ఏం చేయాలా అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. అప్పుడే ఆవిడకొక ఆలోచన వస్తుంది. వెంటనే దామోదర్ దాస్ని పక్క ఇంటికి వెళ్ళి కత్తెర తీసుకురమ్మని చెప్తుంది. కత్తెర ఎందుకు అని దామోదర్ దాస్ అడుగుతాడు. ముందు మీరు వెళ్ళి తీసుకొని రండి, ఎందుకో నేను చెప్తాను అని వాళ్ళ ధర్మపత్ని అంటుంది. సరే అని దామోదర్ దాస్ కత్తెర తీసుకుని వస్తాడు. ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ ధర్మపత్ని, నాకు ఇంత పొడవు జుట్టు ఉంది కదా, నా జుట్టుని కత్తిరించండి అని చెప్తుంది. ఆడవారికి జుట్టే కదా అందం, నీ జుట్టుని నేను ఎలా కత్తిరిస్తాను, ఇంతటి పాపం నేను చేయలేను అని దామోదర్ దాస్ అంటాడు. అప్పుడు వాళ్ళ ధర్మపత్ని, దయచేసి నా జుట్టుని కత్తిరించండి, మీరు కొంచెం కత్తిరించండి, ఇంకా చాలా జుట్టే ఉంటుంది నాకు అని అంటుంది. సరే కదా అని చెప్పి దామోదర్ దాస్ ఆ జుట్టుని కత్తిరిస్తాడు. ఆ ఏదైతే కత్తిరించిన జుట్టు ఉందో దాంతో తాడులాగా తయారు చేసి వెళ్ళి బజారులో అమ్మి డబ్బులతో ఏవైనా సామాగ్రి తీసుకురమ్మని చెప్తుంది. అలానే దామోదర్ దాస్ ఆ తాడులని అమ్మి వాటితో పప్పు దినుసులు, బియ్యం, కూరగాయలు ఇలాంటివన్నీ వంటకి కావలసినవి తీసుకొని వస్తాడు. అలా తీసుకొని రాగానే వాళ్ళ ధర్మపత్ని ఆ ముసలతని కోసం భోజనం తయారు చేస్తుంది. ఆ ముసలతనికి వీరిరువురూ కూడా చక్కగా ఆసనం వేసి భోజనాన్ని ప్రసాదిస్తారు. ఆయన తినే కొద్దీ ఇంకొంచెం పెట్టండి, ఇంకొంచెం పెట్టండి అని వాళ్ళు చేసిన మొత్తం కూడా ఆయన తినేస్తారు. తినిన తరువాత, నా వయసు అయిపోయింది, నేను చాలా ముసలిగా అయిపోయాను, ఇప్పుడు నాకు ఓపిక లేదు, నేను ఇప్పుడు ఇక్కడే విశ్రాంతి తీసుకొని సాయంత్రం తిరిగి వెళ్ళిపోతాను అని అంటారు. అప్పుడు వీరు ఇరువురు మళ్ళీ ఆలోచనలో పడతారు. ఆయన ఇవాళ సాయంత్రం కూడా ఇక్కడే ఉంటా అంటున్నారు, మరి సాయంత్రం ఆయనకి భోజనం ఎలాగా అని ఆలోచనలో పడతారు ఇద్దరు. అప్పుడే దామోదర్ దాస్ యొక్క ధర్మపత్ని ఈ విధంగా చెప్తుంది, నాకు ఇంకా చాలా జుట్టు ఉంది, మళ్ళీ జుట్టు కత్తిరించండి, దీంతో నేను మళ్ళీ తాడులు చేస్తాను, వీటిని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో మళ్ళీ ధాన్యం, పప్పు దినుసులు, కూరగాయలు తీసుకొని రండి, నేను భోజనం తయారు చేస్తాను అని చెప్తుంది. సరే అని మళ్ళీ దామోదర్ దాస్ జుట్టు కత్తిరించి వాటితో తయారు చేసిన తాడులను తీసుకెళ్లి అమ్మి వాటితో పప్పు దినుసులు, కూరగాయలు, ధాన్యం ఇలా భోజనానికి కావలసినవన్నీ తీసుకుని వస్తాడు. వాటితో భోజనం తయారు చేస్తుంది వాళ్ళ ధర్మపత్ని. సాయంత్రం అవగానే మళ్ళీ ఆ ముసలతనికి ఈ దంపతులు ఇరువురూ కూడా భోజనం వడ్డిస్తారు. ఆయన ఇంకొంచెం పెట్టండి, ఇంకొంచెం పెట్టండి అని వాళ్ళు తయారు చేసుకున్న మొత్తాన్ని తినేస్తారు. అలా తినిన తరువాత, నాకు ఓపిక లేదు, ఖచ్చితంగా నేను రేపు ఉదయం లెగిసి వెళ్ళిపోతాను, ఈ ఒక్క రాత్రికి నేను కూడా మీతో కలిసే విశ్రాంతి తీసుకుంటాను అని అంటారు. అప్పుడు దామోదర్ దాస్, సరే స్వామి, దయచేసి రండి అని అంటారు. అలా ఇంట్లోకి వచ్చిన ముసలతను అలా నిద్రలోకి వెళ్తారు. అప్పుడు దామోదర్ దాస్ వాళ్ళ ధర్మపత్నిని దగ్గరికి పిలిచి చెవిలో ఈ విధంగా చెప్తాడు, ఈ ముసలతనికి వయసు చాలా పైబడింది, రేపు ఉదయం కూడా ఈయనకి మనం ఏదో ఒకటి భోజనం పెట్టాలి, నేను ఉదయాన్నే త్వరగా లేచి భిక్షాటనికి వెళ్తాను, రేపు భోజనానికి ఏదైనా తీసుకుని వస్తాను అని దామోదర్ దాస్ చెప్తూ ఉంటాడు. అలా చెప్పి ఆ దంపతులు ఇరువురూ కూడా ఆ ముసలతనికి సేవ చేస్తూ ఉంటారు. అలా సేవ చేస్తూ చేస్తూ అలాగా ఆయన కాళ్ల దగ్గరే ఈ దంపతులు ఇరువురూ కూడా సేద తీరుతారు. ఈ దంపతులు ఏదైతే మాట్లాడుకున్నారో దాన్ని ఆయన పడుకున్నట్టుగానే చెవులతో వింటాడు ఈ ముసలాయన. అలా సేద తీరుతున్న దంపతులని చూసి వాళ్ళ ధర్మపత్ని తల మీద ఈయన చెయ్యి పెట్టి ఒక వరాన్ని ప్రసాదిస్తారు. అదేంటి అంటే, ఆవిడకి చక్కగా కలకలలాడుతున్నట్టుగా మంచి బట్టలు, నగలతో ఆవిడ కనిపించేలాగా చేస్తారు. ఆ తరువాత దామోదర్ దాస్ కూడా ఎప్పుడు చూడనటువంటి ఐశ్వర్యాన్ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఉండే చిన్న గుడిసెని ఒక పెద్ద రాజ్మహల్ లాగా తయారు చేసేస్తారు. వాళ్ళకి ఎంతో డబ్బు, బంగారం, అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తారు.
శ్రీ మహావిష్ణువే ఆ ముసలతని రూపంలో వచ్చి వారి ఇరువురి భక్తికి ప్రసన్నమయ్యి ఈ విధంగా చేస్తారు. అలా చేసి అక్కడ్నుంచి మాయమైపోతారు. అలా నిద్ర నుంచి లేచిన దంపతులిద్దరూ కూడా చూసి ఏంటి ఇదంతా అని చెప్పి ఒకరినొకరు అంతా చూసుకుంటూ ఉంటారు. ఏంటి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇక్కడే ఉన్న ముసలతను ఏమయ్యారు అని ఆలోచిస్తూ నలువైపులా చూస్తూ ఉంటారు. కానీ ఆయన ఎక్కడా కనపడలేదు. అప్పుడే దామోదర్ దాస్ వాళ్ళ ధర్మపత్నితో అంటాడు ఈ విధంగా, మన దగ్గరికి వచ్చిన ఆ ముసలతను ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ రూపంలో వచ్చి మనల్ని ఆదుకున్నారు అని అంటాడు. అలాగా ఆ అష్టైశ్వర్యాల్ని చూసిన ఈ దంపతులు ఇరువురు కూడా చాలా సంతోషపడతారు. ఈ విధంగా ఆ దంపతులు ఇరువురి భక్తికి ప్రసన్నమైన విష్ణుమూర్తి వరమివ్వడం జరుగుతుంది. ఇలాగా ఈ కథనంతా వివరించిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పసాగారు. స్త్రీ జుట్టు గనక పొడవుగా ఉంటే తనకి సౌభాగ్యాన్ని తెస్తుంది. ఏ స్త్రీ యొక్క చేతి వేళ్లు చక్కగా మరియు చూడటానికి అందంగా కోమలంగా ఉంటాయో వారు సుఖం మరియు భోగం పొందుతారు. ఇంకా ఏ స్త్రీ యొక్క గోర్లు చిన్నగా ఎర్రగా అందంగా బాగుంటాయో వారికి ఐశ్వర్యం లభిస్తుంది అని అంటారు. ఇంకా మెడ మీద చూడచక్కగా శుభ్రంగా మెడలో ఆభరణాలు ఉంటాయో వారు కలకాలం ఆభరణాలతో ఉంటారు అని అంటారు. ఇంకా ఏ స్త్రీ అయితే చూడటానికి విష్ణుమూర్తి రంగులో మరియు మొహంలో తేజస్సుతో ఉంటారో వారు కలకాలం సంతోషంగా సుఖంగా ఉంటారు అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఈ విధంగా చెప్పసాగారు. సో విన్నారు కదా, ఇది ఇవాల్టి మన ఈ వీడియో ఆడవారికి సంబంధించిన వివరణ. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకా తెలియని ఎన్నో విషయాలని తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదములు.